మాటకు మాట అనుకున్నా సరే ఒక్క మాట మీద నిలబడాలి. సై అంటే సై అనుకున్నా సరే సమస్యల మీద చర్చ పెట్టాలి. పంచాయతీ పెట్టుకున్నామా పబ్లిక్ను ఎగిరబెట్టే ఆలోచనలు చేయాలి. ఇగో అసెంబ్లీ మీటింగ్లు అంటే గిట్ల నడవాలి. సర్కార్ వాళ్ళైనా ఎగస్ పార్టీ వాళ్ళైనా ప్రజలకు సమాధానం చెప్పేటట్టు ఉండాలి అన్నట్టు. ఇగో ఈసారి వానాకాలం మీటింగ్లకు ముందే తయారవుతుర్రట సార్లు. మరి ఇక ఎట్లెట్లా ఏం కథ అనేది అట్లా పోయి చూసేసొద్దాం పార్రి. దుబ్బెత్తి పోసుకునుడు దులుపుకొని పోవుడు అన్నట్టు కాకుండా అసెంబ్లీ మీటింగులు అంటే అందరికి జవాబు చెప్పేటట్టు ఉండాలి. అందుకే ఈసారి మీటింగులకు ముందే సార్లంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసుకున్నారు. అసెంబ్లీ నైతిక విలువల కమిటీ, అసెంబ్లీ హామీల కమిటీ, అట్లనే రూల్స్ కమిటీ, 3 కమిటీలు మీటింగ్ అయినాయి. ఇక హామీల కమిటీలు లెక్కలన్నీ తీస్తే ఇప్పటిదాకా అసెంబ్లీలో మన లీడర్ సాబులు ఇచ్చిన హామీలు ఎన్ని, దాంట్లో నిలబెట్టుకున్న ఎన్ని, పాడగొచ్చిన ఎన్ని అనేది మొత్తం బయటకు వచ్చింది. 2014 నుంచి 2023 దాకా అసెంబ్లీలో మంత్రులు ఇచ్చిన హామీలల్లో 731 హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయట. అట్లనే 2023 నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన హామీలల్లో 360 హామీలు పెండింగ్లోనే ఉన్నాయట. అంత కూడితే అసెంబ్లీ సాక్షిగా సార్లు పబ్లిక్కి ఇచ్చిన హామీలు 1000కి ఎక్కువనే పెండింగ్లు ఉన్నాయి. అందుకే హామీల కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి సార్ గట్టిగానే గరం అయిందట. పబ్లిక్ అంతా చూడంగా నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఎట్లా అని అడిగిండాట. మల్క మీటింగ్ పెట్టే లోపల ఇచ్చిన హామీలన్నీ ఎగిరపెట్టాలని కూడా చెప్పిండాట. అటెనక నైతిక విలువల కమిటీ మీటింగ్ అయింది. దాంట్లో పోయిన అసెంబ్లీ మీటింగ్లలో కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎట్ట పడితే చేసిండని, తోటి ఎమ్మెల్యేని నాదనయ్యేటట్టు చేసిండని, ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ముచ్చట్లు నడిచినాయట. వారం దినాలలో మీటింగ్ పెట్టుకొని ఓ నిర్ణయం చేయాలన్నట్టు మాట్లాడుకున్నారట. మరి ఇక ఏం చేస్తారో చూడాలి. అన్యమ కానీ మంత్రులు చట్టసభ సాక్షిగా ఇచ్చిన 1000 హామీలు పెండింగ్లోనే ఉన్నాయంటే సార్లు ఏం చేస్తున్నట్టో ఏమో అని అడుగుతారు పబ్లిక్.